అనగనగా ఒక ఊరిలో గోపాలం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పరమలోభి, మహాపిసినారి. ఎంత పిసినారి అంటే ఆయన పరధ్యానంలో ఉండి నడుస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నమస్కారం అండి అని పలకరిస్తే, అయ్యో నమస్కారం అని నోరు తెరిస్తే ఎక్కడ నా నోట్లో గాలి ఖర్చయిపోతుందో అని భయపడే రకం. డబ్బు ఖర్చవుతుందని రాత్రిపూట ఇంట్లో కనీసం దీపం కూడా వెలిగించేవాడు కాదు. చీకట్లో కళ్ళు మూసుకుంటే అన్నీ ఒకేలా కనిపిస్తాయి, దానికి నూనె దండగా వత్తి దండగా అనేది ఆయన సిద్ధాంతం. ఆయన భార్య పేరు కాంతమ్మ. పాపం అమాయకురాలు, కానీ భర్త పిసినారితనంతో రోజు విసిగిపోయేది. ఒకరోజు సాయంత్రం కాంతమ్మ వంటగదిలో నుండి విసుగ్గా బయటికి వచ్చి, ఏమండి, ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కనీసం వండుకోవడానికి నూనె కూడా లేదు. మీరేమో డబ్బుల సంచి మీద కూర్చొని జపం చేస్తున్నారు. ఇలాగైతే మనం బ్రతికేదెలా? మనుషులన్నాక కాస్త కూరలో ఉప్పు కారం వేసుకు తినాలి కదా అని గట్టిగా అడిగింది. దానికి గోపాలం చుట్టూ ఇరుగు పొరుగు ఎవరైనా వింటున్నారేమో అని కంగారుగా చూసి గొంతు బాగా తగ్గించి, అబ్బా గట్టిగా మాట్లాడకే కాంతం, పక్కింటి సుబ్బయ్య వింటే అప్పడుగుతాడు, లేదా మన ఇంట్లో వంట అవుతుందని అడగడానికి వస్తాడు. ఉప్పు లేకపోతేనే చప్పిడి కూడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య మన ఊరి వైద్యుడు చెప్పాడు కదా. నూనె వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నేను నీ ఆరోగ్యం కోసమే నీ మీదున్న ప్రేమతోనే ఇదంతా చేస్తున్నానే. అబ్బో మీ పిచ్చి తగలయ్యా, ఊళ్ళో అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారండి. ఆఖరికి మీ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చిరిగిపోయాయి. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరలన్నీ అరిగిపోయాయి. చిరిగితే దారంతో కుట్టుకోవాలి కానీ ఎవరైనా కొత్తవి కొంటారా? డబ్బులు ఊరికే రావు కాంతం, ఊరికే రావు. అలాంటివాడు మన గోపాలం. ఒకరోజు గోపాలం తన పొలంలో బావి తవ్వుతుండగా మట్టిలో ఒక వింతైన ప్రకాశవంతమైన శిల కనిపించింది. ఆయన దాన్ని చేతిలోకి తీసుకోగానే ఆ రాయి ఒక్కసారిగా గాల్లోకి లేచి పెద్ద కాంతితో ఒక అందమైన వనదేవతలా ప్రత్యక్షమైంది. ఆ దేవత చిరునవ్వుతో, గోపాలం, నేను ఈ వనంలో ఉండే ప్రకృతి దేవతను. నీవు నన్ను ఈ శిలాబంధం నుండి విడిపించావు. నీ పిసినారి బుద్ధిని నేను మార్చాలనుకుంటున్నాను. అందుకే నీకు 3 వరాలు ప్రసాదిస్తాను. నీవు నోటితో ఏది కోరుకుంటే అది వెంటనే జరుగుతుంది. కానీ గుర్తుంచుకో, స్వార్థంతో కోరే వరాలు శాపాలవుతాయి అని చెప్పి మాయమైపోయింది. గోపాలం ఆనందంతో ఎగురుకుంటూ ఇంటికి వచ్చి తన భార్య కాంతమ్మకు విషయం చెప్పాడు. ఇద్దరూ చర్చించుకొని గోపాలం ఏ వస్తువు తాకినా అది మార్కెట్లో అత్యంత ఖరీదైన నిజమైన వజ్రంగా మారిపోవాలి అని మొదటి వరం కోరుకున్నారు. అంతే, వరం సిద్ధించింది. గోపాలం సంతోషంతో పక్కనే ఉన్న ఒక పాత మట్టి కుండను తాకాడు. అది క్షణాల్లో మెరిసిపోయే పెద్ద వజ్రపు కుండలా మారిపోయింది. గోపాలం చాలా ఆనందించాడు. కానీ అసలైన తిప్పలు భోజన సమయానికి మొదలయ్యాయి. కాంతమ్మ వండిన వేడివేడి అన్నం పళ్ళాన్ని గోపాలం ముట్టుకోగానే ఆ అన్నం గింజలన్నీ గట్టి వజ్రాలుగా మారిపోయాయి. ఆకలి బాధ తట్టుకోలేక ఆ భార్య తినిపించబోతే పొరపాటున ఆమె చేయి తాకాడు. అంతే, కాంతమ్మ కాస్త వజ్రపు విగ్రహంలా మారిపోయింది. గోపాలం గుండాగినంత పనైంది. ఏడుస్తూ భార్య విగ్రహాన్ని పట్టుకొని, అమ్మో, నా పిసినారితనం నా సంసారాన్ని ముంచేసింది. వజ్రాలు తిని నేను బ్రతకలేను. నా 2వ వరం వాడుతున్నాను. ఈ వజ్రాల మహిమ అంతా పోవాలి. నా భార్య కాంతమ్మ మునుపటిలా ప్రాణాలతో తిరిగి రావాలి అని గట్టిగా కోరుకున్నాడు. అంతే, 2వ వరంతో ఆ వజ్రాలన్నీ మాయమైపోయాయి. కాంతమ్మకు ప్రాణం వచ్చి ఊపిరి పీల్చుకుంది. తన పిసినారి బుద్ధి వల్ల 2 వరాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని గోపాలం చాలా బాధపడ్డాడు. ఏమండి, చివరి ప్రయత్నంగా ఆ దేవత చెప్పినట్లు మన కోసం కాకుండా ఊరి వాళ్ళ కోసం ఏదైనా కోరుకుందాం. మన ఊరి పక్కనున్న అనాథ శరణాలయంలో పిల్లలు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ చివరి వరాన్నైనా వారి కోసం వాడండి. లోకానికి మేలు జరిగితే మనకి దైవానుగ్రహం ఉంటుంది కదా. నిజమే కాంతం, నేను ఇంతకాలం డబ్బును కూడబెట్టాను కానీ ఎవ్వరికి 1 రూపాయి సహాయం చేయలేదు. అందుకే దేవత ఇచ్చిన 3 వరాలు కూడా శాపాలయ్యాయి అని చివరి వరంగా ఆ ఊరిలోని అనాథ పిల్లలందరికీ జీవితాంతం తిండికి చదువుకి ఎలాంటి లోటు రాకుండా ఆ అనాథ శరణాలయం నిరంతర ధనధాన్యాలతో ఆనందంతో వర్ధిల్లాలి అని కోరుకున్నాడు. అంతే, మరుసటి క్షణమే ఆ అనాథ శరణాలయం ఒక పెద్ద విద్యా నిలయంగా మారిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.